చీరాల పట్టణంలో సిఐటియు మద్దతుతో బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగారు. దేశవ్యాప్తంగా 9 యూనియన్లు కలిసి నిర్వహించిన ఈ సమ్మెలో భాగంగా వారానికి 5 రోజుల పని విధానం బ్యాంకు ఉద్యోగులకు కూడా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బ్యాంకు ఉద్యోగులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, ఎల్ఐసి, రిజర్వ్ బ్యాంక్, జేఏసీ తదితర ఆర్థిక సంస్థలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే వారానికి 5 రోజుల పని విధానం అమలులో ఉందన్నారు. కానీ బ్యాంకు ఉద్యోగులకు ఇప్పటికీ ఇది అమలు చేయకపోవడం అన్యాయమని తీవ్రంగా ఖండించారు. బ్యాంకింగ్ వ్యవహారం అధికంగా ఆన్లైన్ కు మారినప్పటికీ పని గంటలు తగ్గకపోవడం, సిబ్బంది సంఖ్య తగ్గిపోవడం వల్ల ఉద్యోగులపై పని భారం, మానసిక ఒత్తిడి పెరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఐబీఏ ఉద్యోగుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపి ప్రభుత్వానికి పంపినప్పటికీ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతోందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్ రంగంలో వారానికి 5 రోజుల పని విధానం అమలులో ఉందని, అదేవిధంగా భారతదేశంలో కూడా ఈ విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగులు కోరారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి బ్యాంకు ఉద్యోగులకు వారానికి 5 రోజుల పని విధానం అమలు చేస్తూ త్వరితగతిన జీవో జారీ చేయాలని బ్యాంకర్లు డిమాండ్ చేశారు. जिंदाबाद 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 long live we appeal long live we demand further banking we demand further banking we demand further banking we demand further banking యూఎఫ్బియు ప్రధాన కోరిక ఫైడా బ్యాంకింగ్ కోసం డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే పని భారం పెరిగింది, ఒక శాఖలు ఎక్కువ అవుతుంది, అందువల్ల రిలైజేషన్ ఫైడా బ్యాంక్. అట్లాగే భారతదేశం మొత్తం ఫైడా బ్యాంక్ అని కోరుకుంటుంది. అలాగే ప్రపంచ దేశాలు 160 దేశాలు ఫైడా బ్యాంక్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసి, అలాగే మా బ్యాంకులు గురువు అయిన సార్ రిజర్వ్ బ్యాంక్ 20 సంవత్సరాల నుంచి ఫైడా బ్యాంక్ తీసుకున్నా మాకు 11th బైఫర్కేషన్ లో ఫైడా బ్యాంక్ ఇస్తామని ఐబీఐ సెటిల్మెంట్ సంతకాలు చేసి ఫైడా బ్యాంక్ సెటిల్ చేయకుండా డిలే చేస్తుంది. అందుకు మేము ఈ రోజు యూఎఫ్బి పిలుపు మేరకు ఫైడా బ్యాంక్ డిమాండ్ పాల్గొంటున్నాం. మా ప్రధాన కోరిక 5 రోజులు పని దినాలు అమలుపరచాలని డిమాండ్ చేస్తున్నాం. దీనికి యూఎఫ్బియు ఏ పిలుపు ఇచ్చా కూడా మేము యూనియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ అందరం దానికి పాటుపడతాం. మా ప్రధాన కోరిక 5 రోజులు పని దినాలని అమలుపరచాలని డిమాండ్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. యూఎఫ్బియు పిలుపు మేరకు దేశవ్యాప్తంగా 9 యూనియన్స్ కలిపి సమ్మె చేయడం జరిగింది. ఈ సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫైడా బ్యాంకింగ్ అంటే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, తర్వాత ఎల్ఐసి వీటన్నిటి కూడా ఫైడా బ్యాంక్ 5 రోజుల పని దినాలు ఇచ్చినప్పుడు బ్యాంకులకు ఎందుకు 5 రోజుల పని దినాలు ఇవ్వకూడదని చెప్పేసి అడుగుతున్నాం. ఇదివరకు ఈ యొక్క డిజిటలైజేషన్ లేదు, కస్టమర్లు ఇబ్బంది పడతారు అనుకుంటే ఇప్పుడు డిజిటలైజేషన్ చూసుకుంటే కనుక 10 రూపాయలు కూడా మనం యూపీఐ చేసే అవకాశం ఉంది. కస్టమర్లకి ఏటీఎంల ద్వారా కానీ ఆల్టర్నేటివ్ ఛానల్స్ ద్వారా కానీ వాళ్ళకి వెసులుబాటు కల్పిస్తున్నారు. పెద్ద లోన్లు కానీ ఇవి కానీ ఆన్లైన్ లో చేసుకోవడం, అప్లై చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి బ్యాంకు ఉద్యోగులకు కూడా వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడాలన్నా, వాళ్ళ యొక్క పని మరియు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కావాలన్నా కూడా ఈ యొక్క 5 రోజుల పని దినాలని కంపల్సరీ కావాల్సిందే. ఎందుకంటే ఇది ఐబీఏ అప్రూవ్ చేసిన తర్వాత గవర్నమెంట్ కి ఇంప్లిమెంట్ కోసం పంపించిన తర్వాత దాదాపు ఇంతసేపు డిలే అనేది సమంజసం కాదు. ఎన్నిసార్లు చెప్తున్నా కానీ అక్కడ పక్కన పెట్టేసుకోవడం ఇది సమంజసం కాదు. కాబట్టి ఈ యొక్క డిమాండ్ ని మేము తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాము. కాబట్టి ఈ యొక్క 5 రోజుల పని దినాలు ఆల్రెడీ ఇది ఇక కేవలం మన ఇండియాలోనే కాదు, ప్రపంచ దేశాల్లో అమలు పరుస్తున్నటువంటి విధానాన్ని మన ఇండియాలో కూడా అమలుపరచమని చెప్పేసి అడగడంలో తప్పులేదు. 4 రోజులకు వాళ్ళు వెళ్తున్నప్పుడు కనీసం 5 రోజులకి మనం ఇండియాలో ఇంప్లిమెంట్ చేయడం అడగడంలో తప్పులేదు. కాబట్టి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మనిషికి, కుటుంబం ఎలా, పని, ఈ యొక్క సమాజంలో అన్ని కూడా ఎలాగో ముఖ్యమో ఈ యొక్క బ్యాంకు ఉద్యోగులకు కూడా ఈ యొక్క పని బ్యాంకులో చూసుకుంటే ఎంత పని ఒత్తిడి ఉంటుందో, వర్క్ పరంగా తర్వాత ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో ఎంత ఒత్తిడి ఉంటుందో అందరికి తెలుసు. ఈ ప్రెజర్ లో కూడా పనిచేస్తున్నటువంటి ఈ బ్యాంకర్లకి 5 రోజుల పని దినాలు కనుక ఇస్తే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ బాగా జరుగుతుందని ఈ యొక్క డిమాండ్ ని గట్టిగా వినిపిస్తున్నాము. ప్రభుత్వం వెంటనే దీన్ని సానుకూలంగా స్పందించి ఇమ్మీడియట్ గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. యూఎఫ్బిఏ పిలుపు మేరకు సమ్మె చేస్తున్నాం. దీన్ని గనక ప్రభుత్వం గనక తీసుకోకపోతే దీని యొక్క ఉధృత తీవ్రంగా ఉంటుందని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.